ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు జూన్ నెల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి మాసంలో మనం ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ మాసంలో 2 మంచి మాటలు చెప్పుకుందాం. అసలు విషయం 3 నిమిషాలే ఉంది, ఉపన్యాసం ఎక్కువ ఉంది అనేటువంటి వ్యక్తులకి మరొకసారి మనవి. ఒక మంచి మాట వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడకన్ అన్నటువంటి పద్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే జ్యోతిషం సూచకం శాస్త్రం. ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం ఖర్చులు పెడుతూనే ఉంటాం. అటువంటి వాటిని నియంత్రణలో ఉంచుకోమని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఈ విషయాన్ని గమనించుకోవడం. మొదటి విషయం ఏంటంటే, మన యొక్క దేశం యొక్క ఉన్నతి కొరకు మనందరము కూడా పాటుపడవలసిన అవసరం. మనందరము కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం తప్పకుండా మనం ఏకతాటి మీద ఉండి సనాతన ధర్మానికి మనం బద్ధులై ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. నిరంతరం దైవనామస్మరణ, భగవద్గీత పారాయణం, ప్రతిరోజు ఏదో ఒక దేవాలయ సందర్శన చేయడం అనేది మనము విధిగా పెట్టుకోవలసిన అవసరం, మన పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఉంటుంది. అది తప్పక మీరు ఫాలో అవ్వాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇక రెండవది, మనం ప్రతి వారం చెప్పుకునేటువంటి షేర్ మార్కెట్ గురించి ఏదో సెబీ వాళ్ళ పర్మిషన్ కావాలి, మనమేమి లోతుగా వెళ్ళి ఇగో ఈ షేర్స్ మాత్రమే ఈ టైంలో వృద్ధి పొందుకుంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం లేదు. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు సపోజ్ విప్రో అనేటువంటి సంస్థ ఏదైనా ఉంది, అది వి అక్షరంతో మొదలవుతుంది, అది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో వెళ్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆ వృషభ రాశి ఆ రోజు ఆ వారం ఉన్నటువంటి ఫలితాన్ని, ఆ షేర్లు వృద్ధి పొందుకుంటాయా లేదన్న విషయాన్ని నేను గమనించి నామ నక్షత్ర ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. జాతకాలు వదిలిపెట్టి షేర్ మీద పడ్డారనేటువంటి కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి అణువణువు, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, ప్రతి పుస్తకము, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి వాటి మీద కూడా జ్యోతిష్య ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అనుసరించుకొని జ్యోతిష్య ఫలితాలు చెప్పవచ్చును. ప్రతి విషయం గురించి జ్యోతిష్యము స్పృశించినటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, వృక్షము కానీ, పంచభూతాలు కానీ లేవన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇది నేను ఈ వారం చెప్పాలనుకున్న మాట. మరొక మాట, తల్లిదండ్రులను మాత్రమే సేవించండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. ఏదో సనాతన ధర్మంలో 0.1% మృగాల్లాంటి తల్లిదండ్రులు ఉండవచ్చును, కానీ 99.9% సనాతన ధర్మంలో మంచి వ్యక్తిత్వము, సదాచార సంపన్నత ఉండే వాళ్ళే ఉంటారు. పిల్లలు ఎదగాలని కోరుతూనే ఉంటారు. అటువంటి సమయంలో అనవసరపు ఆస్తిపాస్తుల గురించి, ఇతరత్రా విషయాల గురించి, అల్పమైనటువంటి దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాల గురించి మీరు తల్లిదండ్రులతో కంటూ కూడదు, వద్దు అని చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటి మంచి మాటలు. ఇవి ఎవరికైనా అనుకూలంగా అనిపిస్తే స్వీకరించి మరొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి వీరిది. ఎందుకంటే ఆది నిష్ఠూరం బెస్ట్, అంత్య నిష్ఠూరం కన్నా. మసిబూసి మారడిగా చేసి 1వ వారంలో ఇలా ఇబ్బందులు ఉన్నాయి, 2వ వారంలో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి, 3వ వారంలో ఇలా ఇబ్బందులు చెప్పడం కన్నా ఈ మాసంలో మొదటి 3 వారాలు మీకు సామాన్య ఫలితాలు. నెగిటివ్ లేదండి. జాగ్రత్తగా లేకపోతే నెగిటివ్ ఫలితాలు, ఆచితూచి వ్యవహరించకపోతే నష్టం, పెద్దవాళ్ల మాట వినకపోతే కష్టకాలం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అది మంచిది కాదు. ఎర్లీ మార్నింగ్ భగవద్ ధ్యానం, ఎర్లీ మార్నింగ్ ధ్యానం, మిడ్ నైట్ నిద్ర. మాకు నైట్ షిఫ్ట్ అండి, నైట్ షిఫ్ట్ ఉందిగా, 8ంటికి సుష్టిగా భోజనం చేయండి, మధ్యలో ఆకలైంది ఓ పండు తినండి, పర్వాలేదు. బిర్యానీ ఎందుకు, మాంసాహారం ఎందుకు, మద్యపానం ఎందుకు, అసలు తెల్లవారుజామున బ్రేక్ఫాస్ట్ ఎందుకు అర్థం కాదు నాకు. తెల్లవారుజామున మీకు ఆకలేసింది, పర్వాలేదు, పండు తినండి, అసలు పాలు తాగండి. అబ్బే మనకి అవ్వద్దు, మనకేమైనా సరే మాంసం కావాలి, పెగ్గులు కావాలి, దానివల్ల రోగం తెచ్చుకుంటారని చెప్పడం మా ధర్మం. రోగమే ఇంకొకటి లేదు దాంట్లో. అకాల భోజనం చాలా దారుణమైనటువంటి పరిస్థితి దారితీస్తుంది. కాబట్టి సకాలమైనటువంటి భోజనం మంచిది, అది గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా మొదటి 3 వారాల్లో పెద్దల మాట వినడం, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండడం, పూచికత్తుగా సంతకాలు చేయకపోవడం, పెట్టింగ్లకి జూదానికి పాల్పడకపోవడం మంచిది. కానీ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనయోగం ఉంది. వస్తువాహన సౌలభ్యం కూడా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, నూతన వాహనాన్ని కొనుగోలు చేయండి.
అలాగే మత్స్యకారులు సీనియర్స్ మాత్రమే చేపల వేటకు వెళ్ళండి, జూనియర్స్ తీసుకెళ్ళకూడదు. ప్రజలు చేపలు తెల్లే వారికి వ్యాపారం, రైతన్నలకి బ్రహ్మాండమైన శుభయోగాలు. రైతుకి చేసేది ఉంటుంది, దుక్కు దున్నడం, నారు పోయడం, నీరు పోయడం. నీరు భగవంతుడు ఇస్తున్నాడు హాయిగా, నీరును అది పెట్టుకోండి. ఉన్నటువంటి ఒక 10 మీటర్ల గుంత కూడా కనీసం నీళ్లు నింపుకోలేకపోతే కష్టం. ఆ 10 మీటర్లలో కూడా మీరు అమ్మ నాకు పంట పండుతుంది అంత వదిలిపెట్టుకోవాలా, నాకు 2 బస్తాల బియ్యం వస్తాయి. మరి ఎండాకాలం ఏ బియ్యాన్ని పండిస్తారు మీరు, ఏ ధాన్యాన్ని పండిస్తారు మీరు? అది ఇంకుడు గుంత ఉందనుకో 365 రోజులు కూడా ఏదో ఒక పంట పండుతుంది. 2 కూరగాయలు వేసుకోవచ్చు, 2 ఆకుకూరలు వేసుకోవచ్చు, దానివల్ల ఒక 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఇంకుడు గుంతలు లేని కాంక్రీట్ జంగిల్ తయారు చేసుకుంటాం. దయచేసి ప్రభుత్వం వారు కఠిన నిర్ణయాలు తీసుకొని పొలంలో, గృహ సముదాయాల్లో ఇంకుడు గుంతలు తప్పకుండా ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వారిదే. ఎలాగో పర్మిషన్ ఇస్తున్నారుగా, కన్స్ట్రక్షన్ పర్మిషన్, నల్లా పర్మిషన్, మీటర్ పర్మిషన్, అలాగే ఇంకుడు గుంతకి ఇంకుడు గుంత ఉంటేనే ఇవన్నీ పర్మిషన్ అనేది జీవో చేయండి. ఆ జీవో పాస్ చేస్తేనే వింటారు, లేదా జనాలు వినేటువంటి స్థాయి దాటిపోయింది. ఇక ప్రభుత్వం వారు కూడా ఖాళీ స్థలాలు బోలెడున్నాయి, దయచేసి అక్కడ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయండి. సరే, ప్రస్తుతాంశాలు ఈ రాశి వారికి మొదటి 3 వారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఆలస్యము, బద్ధకము, నీరసము, అకాల భోజనము, డబ్బుల విషయం జాగ్రత్త లేకపోవడం, పెద్దవాళ్ళ మాట అశ్రద్ధ చేయడం, పోస్ట్ పోన్ చేసుకోవడం, ప్రతి పనిని పోస్ట్ పోన్ చేసుకోవడం మీకు ఇబ్బంది కలిగి. కాబట్టి అదే సమయ పాలన, నిబద్ధత, ఆరోగ్య లక్షణము, పెద్దల మాట వినడము, ఆర్థిక విషయాల్లో సీక్రెట్ బాగా మెయింటైన్ చేయడం, అపార్థదానం చేయకపోవడం లాంటి ఉంటే అదృష్ట యోగం, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితిగా చెప్పబడుతోంది. సామాన్య ఫలితం ఉన్నప్పుడు భగవంతుని ఆరాధన చేస్తూ పెద్దల మాట వినడం వల్ల, నిబద్ధత వల్ల, సమయపాలన వల్ల ఇవన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. నిబద్ధత లేకపోవడం, పెద్దల మాట వినకపోవడం, ధూర్తుగా ప్రవర్తించడం, వాహన వేగం మీకు ప్రమాదాన్ని, కష్టాన్ని, నష్టాన్ని సూచిస్తున్నాయి. జాగ్రత్త. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. ఈ 3 వారాలని మీరు అనుకూలంగా మార్చుకుంటారా లేదా ప్రతికూలంగా మార్చుకుంటారా మీ ఇష్టం. అది సామాన్య ఫలితం. అంటే బాలేదనుకో, బాబు మందు కొట్టకు, బాబు లంచం తీసుకోకు, బాబు తొందరపాటు జల్లి చేయకు అని గట్టిగా చెప్పేస్తాను. పరిహారం చేసుకోండి, తప్పకుండా జన్మజాతకం చూయించుకొని చెప్తాను. మరి 4వ వారంలో వీరికి అద్భుతమైనటువంటి శుభయోగ, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు శమించుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రంగ శుభపరిశ్రమలో సమస్త వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటినటులకి 4వ వారంలో సినిమా విడుదల చేయండి, 4వ వారంలో సినిమా ప్రారంభం చేయండి, గొప్ప ప్రయోజనాన్ని పొందుకుంటారు. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి రావడం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం కూడా శుభప్రద యోగాలు పొందాలని కోరుకుంటూ తప్పకుండా ఈ మాసంలో మీరు భగవద్గీత పారాయణం వదిలిపెట్టకుండా చదవండి. 18 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రశాంతమైన ప్రయోజనాన్ని, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. ఇందులో సందేహం లేదు. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు శుభయోగ, ఆర్థిక ఆనందాది, వృత్తి ఉద్యోగాదుల్లో శుభయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.